ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ దినం ఎంతో శుభకరము, ఆశీర్వాదకరము. ఒక నూతనమైన రీతిలో మన ప్రభువైన యేసు ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. మీరు సిద్ధమా? ఇంకా హడావుడిగా ఉన్నారా? రండి, ఆశీనులు కండి. ఒక కొద్ది నిమిషాలు మీరు సమయం ఇవ్వండి. పరిశుద్ధాత్మ ఏం చేయబోతున్నాడో వింటూ చూడండి. ఇది రోజు అద్భుతమైన రోజు. జీవితాలను మార్చివేయగల సమర్థుడైన యేసు ఆత్మ మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రభువైన యేసు యొక్క ఆత్మ మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్న వచనాన్ని నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనములోనికి వెళ్ళినప్పుడు అది విధముగా ఉంది. బైబిల్తో ఒకసారి తెరిచి చూడండి. ఈ విధంగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అది. దావీదు దేవుడు మోషేను ప్రశ్నించాడు, నీ చేతిలో ఉన్నది ఏమిటి? నీ చేతిలో ఉన్నది ఏమిటి? నీ చేతిలో ఉన్నది ఏమిటి? మోషే అన్నాడు, కర్ర అన్నాడు. అది కర్ర, గొర్రెల కాపరుల చేతిలో ఉండే కర్ర, చేతి కర్ర. ఎప్పుడు కూడా గొర్రెలను తోలేటప్పుడు చేతిలో ఉండే కర్ర, కాపరి దుడ్డి కర్ర. 23వ కీర్తనలోనే మనం చదువుతాం కదా, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను, ఏలనగా నీ దుడ్డి కర్ర అని సహాయపడునని. ఎంత గొప్ప విశేషము. మోషే చెప్తున్నాడు జవాబుగా, నా చేతిలో కర్ర ఉన్నది అని. అదే నిర్గమకాండములోని 4వ అధ్యాయము 17వ వచనములో చూసినప్పుడు, ఈ చేతి కర్ర పట్టుకొని పోయి ఆ సూచక్రియలను చేయమని అతనితో చెప్పాను. దావీదు దేవుడు మోషేతో చెప్పాడు, నీ చేతిలో ఉన్న కర్ర పట్టుకొని నువ్వు ఐగుప్తు దేశమునకు వెళ్ళు, ఫరో ఎదుట నిలబడు, ఫరో మాంత్రికుల ఎదుట, ఫరో ప్రజలు, ఐగుప్తు దేశ ప్రజల ఎదుట నీ చేతి కర్రను పట్టుకొని వెళ్ళి ఈ చేతి కర్రతోనే ఆ సూచక్రియలను నీవు చేయము అని దేవుడు యెహోవా మోషేకు చెప్పాను. అవును, కర్రతో ఏమి చేస్తాము? బజార్లో చాలా కర్రలు దొరుకుతాయి. చక్కగా మనం నైస్గా కర్ర తయారు చేసుకుంటాం. రోజుడితోనో లేకుంటే టేక్ కర్రతోనో మంచి విలువైన కర్రతోనో చేయించుకోవచ్చు. అందరముగా చాలామంది చేతిలోనే కర్ర ఉంటుంది, లాఠీ ఉంటుంది. జమీందారు చేతిలో కర్ర ఉంటుంది. అనేక మంది వాడుకగా వాడతారు కర్రను. రైతు చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్రకి కొలత ఉంటుంది. ఆ కొలత దేనికంటే, పొలాల్లో తిరిగేటప్పుడు విషసర్పాలు ఉంటాయి. ఆ విషసర్పాలను తల మీద కొట్టి హతమార్చాలని ఆయుధముగా ఆ కర్రను ఉపయోగిస్తారు. గొడ్లను తోలడానికి ఉపయోగిస్తారు. గడ్డి మేటులను తీయడానికి ఉపయోగిస్తారు. మల్టీపర్పస్గా రైతు తన చేతిలో ఉన్న కర్రను ఉపయోగిస్తాడు. మోషే చేతిలో ఉన్న కర్రను చేత పట్టుకొని ఐగుప్తు దేశమునకు వెళ్ళు, ఫరో ఎదుట నిలిచి ఆ సూచక్రియలు చేయమని యెహోవా దేవుడు మోషేకు చెప్పగా, అలాగునే మోషే ఆ కర్ర పట్టుకొని ఫరో ఎదుటను, తన మాంత్రికుల ఎదుటను, తన అధికారుల ఎదుటను, ప్రజల ఎదుటను అద్భుతముగా సూచక్రియలో చేశాను తన చేతులు ఉన్న కర్ర ద్వారా. ఎంత అద్భుతమేది! తుదకు వారు విడవబడి ఐగుప్తు దేశము నుంచి బయటికి వస్తున్నప్పుడు అడ్డుగా నిలిచిన ఎర్ర సముద్రమును కూడా మోషే నీ కర్రను చాపము, ఈ సముద్రమును 2 పాయలు చేయము అని దేవుడు మోషేకి చెప్పాను. మోషే అలాగనే ఆ కర్ర పట్టుకున్నాడు, చేయి చాపాడు. కర్రను సముద్రం వైపు చాపగా దేవుడు గొప్ప అద్భుత కార్యము చేశాడు. 2 పాయలుగా విడిపోయినట్లుగా తూర్పు గాలను పంపించి పొడి నేలను ఏర్పరిచి, ఎ రోడ్ బిట్వీన్
ఏ రోడ్ ఇన్ ద సీ. హల్లెలూయా, అంత గొప్ప సంగతి. ముందుకు సాగలేను, ఇక మరణమే శరణము అనేటట్టుగా నిలిచిపోయిన ఆ ఎర్ర సముద్రమును నీ చేతికర్ర పట్టుకొని చాపము, దాని వైపు చూపము. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఎర్ర సముద్రములాగా అది పారుతూనే ఉంటుంది, అలలాడుతూనే ఉంటుంది. మన ఎదుట మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో మానసిక బాధలు, ఎన్నో ఎన్నో వేదనలు, వ్యథలు, అన్నీ కాదు, సముద్రం అంతా మునిగిపోయినంత, మనం కనబడలేనంత మనం చుట్టుకొని మన మీదకి పొర్లు వస్తున్నట్టుగా చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటారు. ప్రభు ఈ రోజున అటువంటి వారితో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడినట్టుగా. నీ కర్రను చేతపట్టి చాపము. ఎర్ర సముద్రం 2 పాయలైపోయాను, ఎర్రని పాయలుగా సముద్రము మారిపోయాను. ఈ రాత్రి కూడా నీ యొక్క సమస్యల మధ్యలోంచి నువ్వు నడిచిపోయినట్లుగా, తలెత్తుకొని వెళ్ళిపోయినట్లుగా గొప్ప అద్భుత కార్యము నా ప్రభు చేయబోతా ఉన్నాడు. నువ్వు చేయి చాపగా నా ప్రభు కార్యం చేయబోతా ఉన్నాడు. మోషే చేతిలో కర్ర ఉంది. సౌలు రాజుగా ఇజ్రాయేల్ ప్రజల మీద ఉండగా ఫిలిస్తీయులు యోధుడైన గొలియతు ఇజ్రాయేల్ సైన్య మీదకి దండెత్తి రాగా, సవాలు ఇస్రగా, ఛాలెంజ్ చేయగా ఎవరును ముందుకు రాలేదు. మగ ధీరుడిగా దావీదు చిన్నవాడైనా ముందుకు వచ్చాడు. అనేక ఆయుధాలు అతనికి ఇచ్చారు, కవచాలు తొడిగారు, అంగాస్త్రములన్నీ కూడా, యుద్ధాస్త్రములన్నీ కూడా అతనికి అమర్చారు. దాన్ని మోయలేక కదలలేక ఉన్నప్పుడు ఇవన్నీ నాకు పనికిరావు, నాకు వాడిక లేదు, తీసివేయను అన్నాడు. 1 సమూయేలు గ్రంథములో 17వ అధ్యాయములో 40వ వచనములోని అని అంటాడు, ఒడిసేలు చేత పట్టుకొని గొలియేతు నువ్వు అతని సైన్యమును ఎదుర్కోవడానికి వెళ్ళాను. ఒడిసేలను చేత పట్టుకొని 5 నునపు రాళ్లను తన సంచిలో వేసుకొని ఒడిసేలను చేత పట్టుకొని శత్రువైన గొలియేతుని ఎదుర్కోవడానికి యుద్ధంలోనికి వెళ్ళాడు. విచిత్రం కదా, ఒడిసేలేటి ఆయన పక్ష, అదేమోనా నక్క, పొలంలోని అడ్డుగా నాశనం చేయి వాటిని తోలివేయడానికి గులకరాయి పెట్టి ఒడిసేలు తిప్పి ఇసిరితే పక్షులను తోలివేయచ్చు, లేక పాడుచేయి నక్కలను పారదోలచ్చు. కానీ ఎత్తరైన బహుదేహుడైన భయంకరుడైన గొలియేతును ఎలాగా ఓడించగలవు? నువ్వు శిరస్సు నరికి ఎలా తేగలవు? ఒడిసేలు ఏమి చేయగలుగుతుంది? పిల్లలు గమనించాలి. కానీ 50వ వచనంలోనే ఆ ఒడిసేలను రాయి పెట్టి తిప్పి తిప్పి ఆ గొలియేతును గురి చూసి విడవగా ఆ సరాసరి వెళ్ళి అతను శిరస్సు నుదుటి పడగా కిందకి వేలుమని పడిపోయాడు. వెంటనే ఖడ్గం తీసి తల నరికి తల పట్టుకొని వచ్చి సౌలుకి ఇచ్చాడు. ఒడిసేలు చేతపట్టి యుద్ధమునకెళ్ళాడు దావీదు. నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించు. మత్తయి సువార్తలో చూసినప్పుడు 15వ అధ్యాయములో అక్కడ చూస్తాం. 34వ వచనంలో శిష్యులను ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. 3 రోజులుగా వారు ఆహారం లేక యేసు చెప్తున్న మాటలు వింటూ ఉండిపోయారు. వారు అరణ్యమున బడి వెళుతున్నప్పుడు సొమ్మసిల్లిపోతారు, కాబట్టి వారికి ఆహారం పెట్టుడని యేసు చెప్పాడు. చెప్పి ఒక ప్రశ్న వేస్తాడు. మత్తయి 15:34లో ఏమంటున్నాడంటే, మీ వద్ద ఏముంది? ఎన్ని రొట్టెలు ఉన్నాయి? శిష్యులు అన్నారు, మా వద్ద 7 రొట్టెలు ఉన్నాయి. మీ వద్ద ఏమున్నది? 7 రొట్టెలు ఉన్నాయి, తీసుకొని రమ్ము. యేసు చేతికి ఇచ్చారు. ఆ 7 రొట్టెలను కలిగిన ఆ గంపను ఎత్తిపట్టి ఆశీర్వదించి దేవునికి దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లించాడు. ఆయన వాటిని ఆశీర్వదించాడు. కృతజ్ఞత స్తుతి దేవుని ఆయన తండ్రికి చెల్లించాడు. పిల్లరా, దానిని విరిచి శిష్యులకి ఇచ్చాడు. ఆ రొట్టె ముక్కలను శిష్యులందరికీ ఇచ్చి వారు తీరు కూర్చోబెట్టి పంచిపెట్టమని చేతికిచ్చాడు. ఆశీర్వదించి నీవును ఆశీర్వదించి
దేవునికి కృతజ్ఞత చెల్లించు. నీ వద్ద ఏముంది? ఎన్ని రొట్టెలు ఉన్నాయి? నీ వద్ద తక్కువ ఉందా? కొరత ఉందా? భయపడవద్దు, ప్రార్థించు. దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించు. ఆయనకి ఇవ్వాల్సిన కృతజ్ఞత ఇవ్వటానికి వెనకాడకు. నీవు కలిగిన దాంట్లోని దేవునికి ఇవ్వటములో నీ చేయి చాపము బలముగా. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలోని కూర్చున్నప్పుడు ఆ కానుకల పెట్టె దగ్గర కూర్చొని చూస్తున్నాడు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి కానుకలు వేస్తూ ఉన్నారు. పేదరాలైన విధవరాలు, వృద్ధురాలు, ఆమె వచ్చి ఆమె కలిగి ఉన్నదంతా అదే, ఆ 2 దానారములు అందులో వేసేసింది. ఇంకేమీ లేదు ఆమె దగ్గర. ఆమెను కొనియాడాడు, ఘనపరచాడు యేసు. ప్రియులారా, కృతజ్ఞత చెల్లించటంలో వెనకాడకూడదు. దేవునికి ఇవ్వటములో వెనకాడకూడదు. దేవుని ఆలయంలో జీవాహారం ఉన్నట్లుగా నీవు ఇవ్వాలి. యాకోబు అన్నాడు ఆదికాండం 8వ అధ్యాయములో, నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు నీకు ఇచ్చేదను. ఎంతమంది 10వ వంతు ఇవ్వగలుగుతున్నారు? దేవుడిచ్చిన వాటిలోనే కృతజ్ఞత ఎంతమంది చెల్లించుకోగలుగుతున్నారు? దేవుని కృతజ్ఞత స్తుతి చెల్లించు. దేవుని కృతజ్ఞత కానుక చెల్లించు. దేవుని కృతజ్ఞతగా నీ హృదయమును అర్పించు. ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకో. ఇప్పటి వరకు నువ్వు చేసి ఉండకపోవచ్చు, చేస్తుంటూ ఆపేసి ఉండొచ్చు. తీర్మానం చేసుకో, తిరిగి కొనసాగిస్తానని. ఈరోజు గొప్ప అద్భుత కార్యము నా ప్రభు చెబుతా ఉన్నాడు. విశ్వాసం ఉంచున్నావా? ప్రియ శ్రోత, భయపడుచున్నావా? నా వద్ద ఏమున్నది? అప్పులు తప్ప అనుకుంటున్నావా? భయపడకు. అప్పులు తప్ప నా వద్ద ఏమున్నాయి అనుకుంటున్నావా? అప్పుల వరకు చెల్లించడానికి నాకే దగ్గర లేవనుకుంటున్నావా? కృతజ్ఞత చెల్లించు. కలిగిన దానితోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతిలో ఉంచుతాడు. శిష్యుల చేతిలో ముక్కలుగా చేసిన రొట్టె ముక్కలను ఉంచి తీసుకుని వెళ్ళండి. శిష్యులను ఆజ్ఞాపించాడు, వెళ్ళండి వారికి వడ్డించండి అన్నాడు. బహుశా ఈ 7 రొట్టెల ముక్కలు ఏమాత్రం వీరికి సరిపోతాయి అని చూస్తుండవచ్చు. యేసు వైపు అయోమయంగా చూస్తుండవచ్చు. నా యేసు చెప్పుంటాడు, మీరు వెళ్ళండి వడ్డించండి అనగానే అలాగే వడ్డిస్తామని వారు త్వరపడి వెళ్ళి బారు తీరి ఉండగా ఈ శిష్యులు అలాగా ఒక్కొక్క వరుసకు వెళ్ళిపోయి ఒక్కొక్క ముక్క వడ్డిస్తూ యేసు వైపు చూస్తూ ఉండొచ్చు. ఈ తెచ్చిన ముక్కలు అయిపోతూ ఉన్నాయి, దగ్గరికి పడతా ఉన్నాయి. ఎంతమందికి వస్తాయని అనుకుంటూ యేసు వైపు చూస్తూ ఉండొచ్చు. యేసు చిరునవ్వు నవ్వుతాడు. ఏంటి యేసు నవ్వుతున్నాడు? సరే చేద్దాం, చేయమన్నాడు కదా అని వీరు చేస్తూ వెళ్ళారు. కొంతవరకు వెళ్ళి అయిపోతాయనుకున్న సమయానికి ఆశ్చర్యం ఏంటంటే అవి అవసరం లేదు, ఇంకా వృద్ధవుతున్నాయి. పంచే కొలది ఎక్కువైతా ఉన్నాయి, ఇంకా వృద్ధవుతున్నాయి. వృద్ధే కొలది యేసు వైపు చూస్తున్నారు. ఏంటి అద్భుతము? ఈ ముక్కలు అయిపోవాలి కదా, రొట్టె ముక్కలు. ఏమిటి అద్భుతము? యేసు, నీ మహిమను మేము ఎరగలేకపోయాం, నీలో నా శక్తిని మేము గుర్తించలేకపోయాం, నీవెవరువో మేము తెలుసుకోలేకపోయాం. ఎంత మహిమకార్యము చేయగల దేవుడు నీవని వారు ఆనందముతో కన్నీరు కారుస్తూ వారు పంచుతూ వెళ్తూ యేసుని సంతోషముగా చూస్తూ, అప్పుడు యేసు ఎస్ ఐ యామ్ అన్నట్టుగా చూస్తున్నాడు. నేనున్నాను నన్ను వాడనై ఉన్నాను, ఆది కాలంలో ఉన్నవాడును, నేను దేవుడును, సృష్టికర్తనని, సమస్తమును చేయగల సమర్థవంతుడును, సర్వశక్తిమంతుడును అని యేసు వారి వైపు అవునన్నట్టుగానే చూస్తూ ఉండుండొచ్చు. నీ అరిచేతిలో రేఖలు చూసుకొని మురిసిపోతున్నావా? ఈ అరిచేతులు రేఖలు చూసుకొని ఎదురు చూస్తున్నావా? ఈ జాతకమని జ్యోతిష్యము చెప్పించుకొని 2 ఉన్నారు మీరు చూస్తున్న వారిలో. ఒకరు చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నారు, ఒకరిని జ్యోతిష్యం చెప్పించుకున్నారు, మరొకరిని కొయ్యవాణితో చెప్పించుకున్నారు. ఈ అరిచేతిలో ఉన్న గీతలు దేవుడిచ్చినవే. ఈ అరిచేతిలో చెక్కబడిన గీతలు చూసుకోకు.
నీవు దేవుని అరిచేతిలో చెక్కబడి ఉన్నావో లేదో చూడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయములో 15వ వచనములో చూసినప్పుడు, నిన్ను నా అరిచేతిలో చెక్కుకున్నాను, తెల్లైన మరుచునేమో కానీ నేను నిన్ను మరవను, నిన్ను నా అరిచేతిలో చెక్కుకున్నాను. ఇక్కడ గమనించండి, నీవు దేవుని యొక్క అరిచేతిలో చెక్కబడి ఉంటే, దేవుని చేతిలో నీవు మకుటముగా మారిపోతావు. సుందరమైన కిరీటము, భూషణ కిరీటముగానే ఉంటావు. భూషణ కిరీటముగానే ఉంటావు. రాజకీయ మకుటముగా ఉంటావు నువ్వు ఆయన చేతిలో. రాజకీయ మకుటం, సుందరమైన భూషణ, దేవునికి అలంకారముగా, దేవునికి మహిమకరముగా, దేవుని ప్రభావమునకు ప్రతిరూపముగా నీవు మారిపోతావు. దేవుని యొక్క యేసు యొక్క చేతిలో నువ్వు చెక్కబడి ఉంటే, నిన్ను రాజకీయ మకుటముగా ఆయన చేతిలో నిన్ను పెట్టుకుంటాడు. రాజకీయమంగా అధికారము, అథారిటీ, పవర్, అధికారం పూర్వకమైన పవర్, శక్తి. ఒక అధికారి ఆజ్ఞ ఇస్తే కిందన సిబ్బంది చేయాల్సిందే. ఒక రాజకీయ మంత్రి, ప్రధానమంత్రి ఆజ్ఞ ఇస్తే దేశంలో ఉన్న వారందరూ కూడా పాటించాల్సిందే. నువ్వు రాజకీయ మకుటముగా, రాజకీయ కిరీటముగా దేవుని చేతిలో మారిపోతావు. దేవుని చేతిలో ఉంటే అద్భుతము కదా. నువ్వు దేవుని చేతిలో చెక్కబడి ఉంటే, నువ్వు దేవుని చేతిలో ఇమిడి ఉంటే, నువ్వు రాజకీయ మకుటముగా దేవుడు మార్చగా నీవు దేవుని యొక్క అధికారము, శక్తిని కలిగి ఉంటావు. నీ చేతిలో అధికారము కలిగి ఉంటావు. నీ చేతిలో దేవుని అధికారము కలిగి ఉంటావు. శిష్యుల చేతిలో పెట్టగా ఆ ముక్కలు అనేక ముక్కలుగా మారిపోయినవి. ద మిరకల్ హ్యాపెండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డిసైపుల్స్. ఆ అద్భుత కార్యములుగా 1000 మందికి వడ్డించగలిగిన రొట్టె ముక్కలుగా 7 రొట్టెల ముక్కలు మారిపోయినవి. అవి మల్టిప్లై అయిపోయినవి. ఎంత గొప్ప అద్భుతమో, కార్యమో, సూచకార్యమో ఎక్కడ నీ చేతిలోనే జరిగింది. నీ చేతిలో పట్టుకొని వెళ్ళి నువ్వు పంచుతుండగా అవి వృద్ధి అవుతున్నాయి. నలుగురు కాదు, 40 మంది కాదు, 400 మంది కాదు, 4000 మంది తినగా 7 గంపల నిండా రొట్టె ముక్కలు ఎత్తారు. అర్థమైందా? నీవు దేవుని చేతిలో చెక్కబడితే, రాజకీయ మకుటముగా మారిపోతావు. అధికారము కలిగి ఉంటావు. నీ చేతికి దేవుని యొక్క పవర్ వస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. అబ్రహమా, నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు ఎవరిని ఆశీర్వదించదవో నేను ఆశీర్వదించదను, నిన్ను ఆశీర్వాదముగా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. నీవు ఆశీర్వాదం పొందుకోవడం కాదు, నీవు ఇతరుల్ని ఆశీర్వదించే విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. రాత్రి అనగా లోటు కలిగి ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, నీకు సమృద్ధి ఇస్తాడు. నీకు ఇవ్వటమే కాదు, సమృద్ధి అనేది మోర్ దెన్ సఫిషియెంట్, మోర్ దెన్ ఎనఫ్, మోర్ దెన్ సఫిషియెంట్. సఫిషియెంట్లీ హీ విల్ ప్రొవైడ్, అబాండెంట్లీ హీ విల్ ప్రొవైడ్. నీకు ఇస్తాడు, అద్భుతంగా ఇస్తాడు. దానిని నువ్వు ఇతరులకు ఇవ్వాలి, పంచాలి. ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. నువ్వు ఇచ్చే కొలది వృద్ధి అవుతుంది, నువ్వు పంచే కొలది వృద్ధి అవుతుంది. ఎందుకు నవ్వుతున్నానంటే, మనము తీసుకోవటం తప్ప ఇచ్చే మనసు చాలా తక్కువ. అది పాద్రియా, విశ్వాసియా, అన్యుడా, ఎవరైనా కానీ ఇచ్చే వాణిని నా ప్రభు అయిన యేసు దీవిస్తాడు. నీ చేతితో కలిగిన దానిలో ఇవ్వు. దేవుడు తన దోషులు తెస్తాడు. పిల్లరా, మనము దేవుని పిల్లలము, చిన్న పిల్లలుగా ఉంటాం. చిన్నపిల్లలు చేతులు చిన్నగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ అక్కడ పెట్టారు. పిల్లలారా మీరు వచ్చి మీరు తీసుకొని వెళ్ళండి, మీ 2 చేతులు గుప్పెడు నిండా పట్టుకొని పోండి అని చెప్పాడు. అందరూ వచ్చి పట్టుకొని పోతున్నారు. ఓ పిల్లవాడు వచ్చి నిలబడిపోయాడు. ఏం బాబు తీసుకోవే? అంకుల్ నేను తీసుకోను. ఏంటే? కాదు, మీరే నాకు ఇవ్వండి, మీ చేతులతో నాకు ఇవ్వండి అని అంటున్నాడు. అదేంటి బాబు అంటే, ఇవ్వండి చెప్తాను అన్నాడు.
సరేలే ఇస్తానులే అని ఈయన 2 చేతుల నిండా తీసుకొని ఆయనకి ఇస్తే ఈ చొక్కా ఇలా పెట్టాడు, చొక్కాలో వేశాడు. ఇప్పుడు చెప్పు బాబు అంటే, ఏమీ లేదు అంకుల్, నా చేతులు బుల్లి చేతులు కదా, చిన్న చేతులు కదా, ఎక్కువ నా చేతిలోకి రావు కదా, నీ చేతులు అంకులు చాలా పెద్దవి కదా, ఎక్కువ వస్తాయి కదా, అందుకే నీ చేతి ఇమ్మన్నాను. హల్లెలూయా. దేవుడు చూస్తాడు. మన చేత్తో, మన చిన్న చేత్తో అపన్నహస్తముగా మనకి ఎవరికైనా ఇస్తే, సాయం చేస్తే, ఆయన పెద్ద చేతులతో మనకిస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతము కదా దేవుని ప్రేమ. మనం ఇచ్చేది కొంచెం అయితే ఆయన అత్యధికముగా మనకిస్తాడు, ఎక్కువ ఇస్తాడు. మన చేత్తో ఇవ్వడం నేర్చుకుందాం. మన చెయ్యి ఆశీర్వదించబడు చెయ్యి. మన చెయ్యి ఆశీర్వదించడానికి దేవుడు ఆశీర్వదించాడు. శిష్యులు తమ చేతులతో వారు పంచిపెట్టిన స్థితి చూస్తున్నాం. సారెపతు విధవరాలతో ఏలియా చెప్తున్న మాట చూద్దాం. నువ్వు వెళ్ళి నాకు అప్పము తీసుకురామంటే అమ్మంటుంది. 12వ వచనంలో, మొదటి సమూయేలు 17లో 12వ వచనంలోనే, పట్టెడు పిండి ఉంది, బుడ్డులో కొద్ది నూనె ఉన్నది, మా ఇద్దరికి చేసుకొని తిని ఈ పూటకి సరిపడేటి తిని చనిపోదాము, అంతేగాని ఇంకేమీ లేదంటే అని అంటాడు. 13వ వచనంలో, భయపడకము, నువ్వు పోయి చెప్పినట్టు చేయము, వాటిలో నాకు చిన్న అప్పము తీసుకుని రమ్ము అని ఏలియా చెప్పాడు. అలాగనే వెళ్ళింది, ఆమె చేసుకుని వచ్చింది, ఆయనకు అప్పం ఇచ్చింది. 14వ వచనంలో అంటాడు, వర్షము మరలా కురి వరకు కూడా ఆ తొట్టులో పిండి ఆగిపోలేదు, తరిగిపోలేదు, బుడ్డులో నూనె తగ్గిపోలేదు. ఎంత అద్భుతకార్యం. హల్లెలూయా. ఆమె చేతులారా చేసుకొని కలిగిన కొద్ది పిండితోనూ నూనెతోనూ తీసుకొని వచ్చి దైవజనునికి ఇచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు ఉన్నది, కరువు దాటిపోయింది, కానీ ఇంటిలో పిండి ఆగిపోలేదు, నూనె తగ్గిపోలేదు. ఎంత అద్భుతము. భయపడకము, నీవు పోయి చెప్పినట్టుగా చేయము. ఇందులో రహస్యం ఏమంటే, చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో, దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే చేస్తారో, నిజమైన దైవాత్మ కలిగిన దైవజనుడు చెప్పినట్టుగా చేస్తారో, వారింట కాదు, వారి చేతిలో ఆశీర్వాదం ఉంటుంది, వారి చేతిలో ఆశీర్వాదం ఉంటుంది, వారి చేతిలో పవర్ ఉంటుంది, వారి చేతిలో మహిమ ఉంటుంది, వారి చేతిలో ప్రభావం ఉంటుంది. ఎంతో గొప్ప చేతి. నీ చేతిలో ఏముంది అని మోషేని అడిగాడు. ప్రేడగమన కర్ర ఉంది, ఆ కర్రతోనే ఆ సూచక్రియలు చేయమన్నాడు. అలాగే వెళ్ళాడు. దేవుని మాట ప్రకారంగా ఎవరైతే ఒబీడియన్స్ విధేయత చూపి చేస్తారో, యెషయా 1:19లో, నా మాట సమ్మతించి వినినల్లా భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవించరు, భుజించరు అని చెప్పాడు. దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన చేత ఒడిసేలు పట్టుకెళ్ళాడు. గోలియత్తును చంపడానికి అది పనికిరాదు, కానీ దేవుడు అతనికి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా దావీదు ఆ అల్పమైన ఒడిసేలతోనే దేవుని శక్తి ఉన్నగా చంపేశాడు. గమనించాలి. సారెపతు విధవరాలు ఏలియా చెప్పినట్టుగా చేసింది. కరువు దాటిపోయింది, కానీ పిండే నూనె తగ్గిపోలేదు, సమృద్ధి ఉన్నది. కానాను విందులో యోహాను సువార్త 2వ అధ్యాయంలో, మీరు రాతిబాను పెట్టగా నీళ్లు పోయండి, అంచుల మట్టికి నింపగా ముంచి తీసుకొని యేసు చెప్పినట్టుగా చేశారు. వారి చేతులతో నీళ్లు పోసారు, ఆ చేతులతోటే ముంచి తీసుకెళ్ళి ఆ విందు యజమానుడి దగ్గర తీసుకెళ్ళి పోసారు. మధురమైన ద్రాక్షారసము రుచి చూశారు. గొప్ప అద్భుతం. చెప్పినట్టు చేయండి, భయపడకండి. ఆ రొట్టె ముక్కలు 7 రొట్టెల యొక్క ముక్కలు శిష్యుల చేతిలో ఉంచగా 4,000 మందికి ఆహారముగా అర్పించారు. 7 గంపలు ఎత్తారు. ఇన్ని అద్భుతాలు మన జీవితాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రభు. ప్రార్థించుకుందాం. దాయజమో అయిన పిరోదాకోస్ దాయసమె కోరో సకారాస్ దాయ జీసస్ గ్లోరీ. నా ప్రియమైన శ్రోత, ఇదిగో యేసు మీ కన్నీటిని తుడిచివేస్తున్నాడు.
మిమ్మలను ఆశీర్వాదముగా మార్చివేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మీలో ఉంచుచున్నాడు, మీలో శక్తి నింపుచున్నాడు, మిమ్మల్ని ఇతరులను ఆశీర్వదించేవాడుగా ఆశీర్వదిస్తున్నాడు. నీంతే కానీ, నీ ఒంటిలోనే కానీ, నీ చేతిలో కానీ సకల శక్తి సామర్థ్యమును నీకు అనుగ్రహించున్నాడు. విశ్వాసముంచు. నా ప్రభుని యేసు మిమ్మల్ని ఆదరించునుగాక. సదాకాలము తోడైంది సాక్షిగా మార్చి ఆయనకు మహిమ కలుగునట్లుగా దీవించునుగాక. ఈ టీవీ పరిచర్యను యేసు ఇంకనూ విస్తరింపచేసి బలపరచునుగాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఫస్ట్ లవ్, ఇది దేవుడు ఇచ్చిన జననం నాకు. ఫస్ట్ లవ్, ఇది మనసుని మలిచే వాక్యం నాలో. ఫస్ట్ లవ్, ఇది నడకలు నేర్పిన మార్గం నాకు. ఫస్ట్ లవ్, ఇది మరణం దాకా నిలుచును నాలో. దేవా, ఈ ప్రేమను నువ్వు పంచగా, దేవా, ఈ రచనల తొలి భాషగా, దేవా, ఈ ప్రేమను నువ్వు పంచగా, దేవా, ఈ రాగమే తొలి పాటగా. ఫస్ట్ లవ్, ఇది దేవుడు ఇచ్చిన జననం నాకు. ఫస్ట్ లవ్, ఇది మనసుని మలిచే వాక్యం నాలో. ఫస్ట్ లవ్, ఇది నడకలు నేర్పిన మార్గం నాకు. ఫస్ట్ లవ్, ఇది మరణం దాకా నిలుచును నాలో. ఫస్ట్ లవ్.